హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఈరోజు వీడియో అయితే షిరిడి టు శని సింగాపూర్ అండి. ఇందుకోసం అయితే మనకి ఒక హాఫ్ డే అయితే సరిపోతుంది. 5 hours వెళ్ళండి, 2 hours 15 minutes అట్లా, రాను ఇంకా 1 hour అయితే ఇంకా అక్కడ మనకి దర్శనానికి ఎట్లా సరిపోతుంది. ఇక్కడైతే మనం వెళ్ళే మధ్యలోనే మనకైతే ఇక్కడ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుందండి. అక్కడైతే ఇక్కడ ఉయ్యాలలో అలా ఉన్నాయి, రిలాక్స్ అవుతూ తాగొచ్చు. విహాన్ కోసం అయితే కొబ్బరి బొండం తీసుకున్నాం, మేము చెరుకు రసం తాగాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా శని సింగాపూర్ వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత మనకి వెహికల్స్ ఆపే దగ్గరే చాలా షాప్స్ ఉంటాయి. చాలా మంది వచ్చేస్తారండి మన దగ్గరికి. ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి అని చాలా చాలా చెప్తారు. అవి మనకి ఏవి నమ్మాలో తెలియదు, ఏవి నమ్మకూడదో తెలియదు. మనం ఇంత దూరం నుంచి వెళ్ళిన తర్వాత సరే ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా చేద్దాంలే అన్నట్లు మనమేమో తీసుకుంటాము. బట్ అవన్నీ వాళ్ళ బిజినెస్ కోసం చెప్తారో తెలియదు, మన మంచి కోసం చెప్తారో తెలియదు. బట్ తెలిసిన వాళ్ళని అడిగి మనము వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళని, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళని అడిగి వెళ్తే చాలా మంచిది. లేదు అంటే కనుక మనం వాళ్ళు చెప్పినట్లు మనం చేయాల్సి వస్తుంది. అక్కడక్కడ మనకి లోపల ఆయిల్ కౌంటర్స్ అలా కూడా ఉన్నాయండి, ఆయిల్ సేల్ కౌంటర్. ఇదంతా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అలా మనం అన్ని తీసుకున్న తర్వాత కూడా మనం ఏమి అవన్నీ విగ్రహాల దగ్గరికి అయితే తీసుకెళ్ళమండి, బయట అన్ని పెట్టేస్తారు, మళ్ళీ వాటిల్లోనే వేయాలి. చూసారు, ఇక్కడైతే త్రిశూలం ఉంటుంది. త్రిశూలానికి మనము జిల్లేడు ఆకులు అండ్ బ్లాక్ క్లాత్ ఒకటి ఇస్తారు, అదైతే పెట్టాలి. కనీసం ఇదన్నా ఓకే అండి, త్రిశూలం దగ్గర అయినా పెట్టారు. ఇంకా మిగతావి అయితే జస్ట్ బాస్కెట్స్ పెడతారు, ఆ బాస్కెట్స్ లో వేసేయాలి అన్ని. మనం తీసుకెళ్ళిన కోకోనట్, ఇంకా ఏవో షీట్స్ ఇస్తారండి అవి, ఇంకా ఐరన్ వి ఇట్లా యూ షేప్ లో ఇస్తారు, అవన్నీ అక్కడ బాస్కెట్స్ లో వేసేయాల్సిందే. చూసారా, ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ అయితే ఇట్లా వేసేయాలి. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా శని సింగాపూర్? వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళు ఇలా మ్యానిపులేట్ చేసి అన్ని తీసుకునేలాగా చేశారా? చూసారా, అదైతే మనం ఇంటికి కూడా పెట్టుకోవచ్చు అంట. బట్ మనకి అంత తెలియదు కదా, తీసుకురావచ్చు తీసుకురాకూడదు అనేసి మేమైతే అక్కడే వదిలేసాము. ఇదంతా క్యూ లైన్ అండి మనం లోపల దర్శనానికి వెళ్ళడానికి. ఇక్కడైతే కన్నా డిజిటల్ డొనేషన్ బాక్స్ కూడా ఉందంటే, అట్లా స్కానర్ ఇచ్చేస్తే మనం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే అట్లా స్కాన్ చేసి వేసేయచ్చు. ఇక్కడైతే ఆయిల్ వేయడానికి అది చూసారా, అక్కడే మనకి కొన్ని విగ్రహాలు అవైతే ఏర్పాటు చేస్తున్నా, దానికి ఎదురుగా మనకి శనీశ్వరుడు అనేది ఉంటది. ఇక్కడంతా ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ వేస్తున్నామండి. మనం డైరెక్ట్ విగ్రహం పైన వేయాలంటే సమ్ టికెట్స్ ఉంటాయి, పైగా దానికి ఇంత ఈ టైమింగ్స్ అని కూడా ఉంటాయి. మనం ఇట్లా పబ్లిక్ వెహికల్స్ లో అంటే షిరిడి నుంచి వచ్చే వెహికల్స్ లో వెళ్తే కానీ మనకు కుదరదు. మన ప్రైవేట్ వెహికల్ మనం సపరేట్ గా మాట్లాడుకుంటే అవన్నీ చేయొచ్చు. మేము ఇంకా వెళ్ళే లోపల ఆఫ్టర్నూన్ 12 అట్లా అయింది కదా, సో వాళ్ళు ఏదో క్లీనింగ్ చేస్తున్నారండి, అలాగే అభిషేకం అవన్నీ కూడా ఏవో చేస్తున్నారు, పూజలన్నీ చేసి ఇంకా అలాగే అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ హారతి కూడా ఉన్నింది. సో ఎవరు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే అంత లేదు. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అండి, ఆ టైంలో వస్తే గన. మీరు లేదు ఇంకొంచెం ఎర్లీగా వస్తే గన ఉండొచ్చు. ఇక్కడ చూసారా, శనీశ్వరుడికి ఎదురుగానే మనకి ఇంకొకటి ఉంది. అక్కడైతే ఇట్లా వినాయకుడు, కృష్ణుడు, అమ్మవార్లు, మహర్షులు అందరివి అయితే ఇట్లా ఆంజనేయులు అన్నీ అయితే ఇట్లా ఉన్నాయండి. అక్కడ కూడా దర్శించుకోవాలి. చూసారా, లేదండి ఇలా దర్శించుకున్న తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇట్లా మన శనీశ్వరుడి ఆలయం దగ్గరికి అట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడే మనకి కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా మనం వెళ్ళాలి అంట. అది కూడా మనకి అక్కడ షాప్స్ ఉంటాయి కదా, టెంకాయలు తీసుకునే అక్కడ వాళ్ళే చెప్తారు. ఇక్కడ సేల్స్ కౌంటర్ అంటే మనకి ఏమైనా బుక్స్ కానీ వాటికి సంబంధించిన ఫొటోస్ ఎలా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకోటి ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. చూసారా, ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. వాటి గురించి మనకి అంత ఎక్కువ తెలియనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.